హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ ఎకానమీలో పోర్ట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి విశాఖపట్నం పోర్ట్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ హార్బర్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. దీన్ దయాల్ పోర్ట్, కండ్లా పోర్ట్ ఈజ్ ఏ టైడల్ పోర్ట్ అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి బోత్ 1 and 2. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా పోర్ట్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. విశాఖపట్నం పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ హార్బర్. నెక్స్ట్ మనకి మేజర్ పోర్ట్స్ ఇండియాలో కండ్లా, దీన్ దయాల్ పోర్ట్, అదేవిధంగా విశాఖపట్నం. నెక్స్ట్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వచ్చింది. మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. స్టేట్మెంట్స్ వచ్చి టైడ్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ నావిగేషన్ అండ్ ఫిషింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. హై టైడ్ ఎనేబుల్స్ బిగ్ షిప్ టు ఎంటర్ ఆర్ లీవ్ ద హార్బర్ సేఫ్లీ. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. టైడ్ ప్రివెంట్స్ సిల్టేషన్ ఇన్ ద హార్బర్స్. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, కండ్లా అండ్ డైమండ్ హార్బర్ ఆర్ టైడల్ పోర్ట్స్. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి 1, 2, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ లేవు. అంటే 1, 2 and 3 ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్స్లో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సింగపూర్ ఫంక్షన్స్ బోత్ యాజ్ పోర్ట్ ఆఫ్ కాల్ అండ్ యాన్ ఆంటర్పో. మనకి ఫస్ట్ స్టేట్మెంటు కరెక్ట్. కార్వార్ ఇన్ ఇండియా ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నేవల్ పోర్ట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. కాబట్టి థర్డ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. ఆప్షన్ డి ఆన్సర్. డోవర్ ఇన్ ఇంగ్లాండ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ అవుట్ పోర్ట్ అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ లొకేషన్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ పోర్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. అందులో చూసుకుంటే మనకి అవుట్ పోర్ట్స్లో మనకి డోవర్ అనేది లేదు చూడండి. అదేవిధంగా మనకి పోర్ట్స్ ఆఫ్ కాల్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద పోర్ట్స్ విచ్ ఒరిజినలీ డెవలప్డ్ యాజ్ కాలింగ్ పాయింట్స్ ఆన్ మెయిన్ సీస్ రూట్స్ వేర్ షిప్స్ యూస్ టు యాంకర్ ఫర్ రీఫ్యూలింగ్, వాటరింగ్ అండ్ టేకింగ్ ఫుడ్ ఐటమ్. ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి సింగపూర్ మనకి పోర్ట్స్ ఆఫ్ కాల్, అదేవిధంగా ఆంటర్పో పోర్ట్ కూడా. ఆంటర్పో పోర్ట్లో కూడా మనకి సింగపూరు ఎగ్జాంపుల్. సింగపూర్ ఈజ్ యాన్ ఆంటర్పో ఫర్ ఏషియా. ఆంటర్పో అంటే ఏం లేదు, వేర్ హౌస్ అనమాట. దీస్ ఆర్ కలెక్షన్ సెంటర్స్ వేర్ ద గూడ్స్ ఆర్ bought from different countries for export. నేవల్ పోర్ట్స్లో మనకి కొచ్చి అండ్ కార్వార్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ పోర్ట్స్ ఇన్ ఇండియా. కాబట్టి సెకండ్ స్టేట్మెంటు కరెక్ట్. థర్డ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. మనకి సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ క్లాస్ 12. Okay friends, thank you for watching.